హలో అండి. నమస్తే. నేను మీ మమత. ఈరోజు నేను మీకు 'ప్రాణ స్నేహితులు' అనే ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను. అది సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు. కానీ ఇతిహాస కాలం నుంచి మాత్రం మైత్రి బంధం ఉంది. కర్ణ, దుర్యోధనులు, కృష్ణ, కుచేలుల కథలు మనకు తెలిసినవే. భర్తృహరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను చెప్పాడు. చెడ్డవారి స్నేహం ప్రాతఃకాలపు నీడలా మొదట విస్తారంగా ఉండి క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది. స్నేహం బాల్యం నుంచి అలవడే ఒక అందమైన అనుబంధం. స్నేహం ఒక అద్భుతమైన భావ ప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన, దూరంగా ఉన్న మానసికంగా దగ్గర చేసే మధుర భావన. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ, అవసర సమయాల్లో అండగా నిలబడి, విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయని వాడే నిజమైన స్నేహితుడు. స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజాయితీ, నిస్వార్థం అనే 4 స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావాలు గల వ్యక్తులు మిత్రులు కావడం సాధారణమే. కానీ దాన్ని జీవితకాలం కొనసాగించే వారే ప్రాణ స్నేహితులవుతారు. పాలు నీళ్ళలా కలిసిపోయే నైజం కలవారి మధ్య స్నేహం అంకురిస్తే అది వటవృక్షమై ఎంతో మందికి ఆశ్రయమిస్తుంది. కొన్నిసార్లు మన భావాలకు, అభిప్రాయాలకు పొంతనలేని వ్యక్తులతో తప్పనిసరి స్నేహం చేయాల్సి వస్తుంది. ప్రయోజనం ఆశించి చేసే ఇలాంటి స్నేహాల్ని వదిలించుకోవడం మంచిది. నీకు నేనున్నాను, నీకోసం ఏమైనా చేస్తాను అనే భరోసా స్నేహానికి సేంద్రియ ఎరువు లాంటిది. స్థాయి భేదాలు, అరమరికలు లేని వాళ్ళే స్నేహితులు కాగలరు. స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేవాడి కన్నా ప్రాణమిచ్చే స్నేహితుణ్ణి పొందినవాడు అదృష్టవంతుడు అన్నాడు జాన్ రస్కిన్. నేటి యువత చదువు, ఉద్యోగం, సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు. మంచి చెడుల విచక్షణ తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు వాటంతట అవే తొలగిపోతాయి. ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే దరిద్రం నిజమైన స్నేహితుల్ని మిగిలిస్తుంది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు. తప్పు జరిగినప్పుడు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే రంధ్రాన్వేషణ కూడదు. దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోగలిగిన వాళ్ళ మధ్య స్నేహం సజీవంగా నిలుస్తుంది. ఒకసారి స్నేహితుడిగా అంగీకరించాక వాళ్ళలో ఉన్న మంచిని, ప్రతిభని 10గురితో పంచుకోవాలి. చెడు అయితే మనలోనే దాచుకోవాలి. మిత్రుడితో ఉన్న మలినాలను సైతం ప్రక్షాళన చేయగలిగే వాళ్ళే ఉత్తమ స్నేహితులుగా శాశ్వత కీర్తికి అర్హులవుతారు. మనం కూడా ఉత్తమ స్నేహితుల్లా ఉంటూ ఉత్తమ స్నేహితుల్ని సంపాదించుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.